అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అసలు మీరు ఏమనుకుంటారు? సామాన్యుడికి న్యాయం జరగదు. ఎవరైతే ప్రాబ్లంకి క్రియేట్ అయ్యారో వాళ్ళని పలకరించకుండా ప్రతి ఒక్కరు గుంపులు కట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం నాకు నచ్చలే. అండ్ ఇంకోటి, ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికెళ్ళి కలుస్తున్నారు అంటే అది ఆయనకున్న పేరు, అది ఆయనకున్న క్రేజ్. వినండి అల్లు అర్జున్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే మోహన్ బాబు గారు అనండి, లేకపోతే ఆ మీడియా వాళ్ళని కొట్టినట్టు మిమ్మల్ని కొట్టేస్తాడు. ఇప్పుడు యాంకర్ ని కొట్టినారు, అది ఏమాత్రం కరెక్ట్? అక్కడ ఆ సమయంలో మీకు భాయ్ అని అసలు అంత సింపుల్ గా ఎట్లా వచ్చేసింది అసలు ఆ పేరు? జనాలు ఇచ్చారు. ఆకలికి అన్నోళ్ళకి. సూర్య అంటే ఎవరు గుర్తుపట్టట్లేరు. కత్తి, గోల్డెన్ హార్ట్, గోల్డెన్ బాయ్ అంటేనే గుర్తుపడుతున్నారు. సూర్య అంటే ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. నా శత్రువులకు మాత్రం మీరు ఇంత హెల్ప్ చేసినా కానీ మీకైతే థ్రెట్స్ అనేటివి ఉంటాయి. నా ప్రాణాల మీద నాకు ఆశ లేదు. నేను ఈ రోజు నా ప్రాణాలని లెక్క చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పినారా? సినిమా డైలాగ్ లాగా అనిపించిందా మీకు అది? మీకు డైలాగ్ చెప్పాలి అనుకుంటే బోల్డ్ అని తర్వాత మాట్లాడుకుందాం. సీరియస్ గా మాట్లాడేటప్పుడు, ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు రౌడీ 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 మంచిగా చెప్తున్నా. ఇంకొకసారి రౌడీ అన్నావంటే 4 గోసేస్తా చెప్తున్నా. కామన్ సెన్స్ ఉండాలి. ఇంతన్నా రౌడీ అంట ఏం తలవాలో. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, గ్రేట్ పర్సనాలిటీ సూర్య బాయ్ అని చెప్పుకోవచ్చు. సూర్య బాయ్ అనే కాదు, ఆయన గోల్డెన్ బాయ్ అని, సారీ గోల్డెన్ బాయ్ కాదు, గోల్డెన్ హార్ట్. ఆయన అసలు ఎంత మంచి హార్ట్ అంటే, అసలు పువర్ పీపుల్స్ కి కానీ ప్రాబ్లంలు ఉన్నారు అని ఎవరి గురించి ఆయనకు తెలిసినా కానీ ఫస్ట్ ఆయన ఉండి వాళ్ళని ఆదుకుంటారు. సో నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు భాయ్ అని అంటూ ఉంటారు, మీరు ఓల్డ్ సిటీ సూర్య భాయ్ అని. మీకు అసలు ఆ భాయ్ అని పేరు ఎట్లా వచ్చింది? స్టార్టింగ్ నుండి అయితే ఆ పేరు అయితే లేకుండా వచ్చింది. అవును. సో భాయ్ అన్న పేరు మీకు ఎట్లా వచ్చింది? జనాలు ఇచ్చారు. నేను చేసే మంచిని బట్టి, నా మాట పవర్ను బట్టి జనాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు సూర్య భాయ్, ఆయన గోల్డెన్ బాయ్ సూర్య బాయ్ అని అంటారు. సో ఆ గోల్డెన్ బాయ్ కి బిఫోర్ మీ లైఫ్ ఎట్లుండే, అండ్ అప్పుడు మీరు అంటే మీ లివింగ్ పాయింట్ ఆఫ్ ఎట్లుండే, అండ్ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు అలానే ఉంది. ఇప్పుడు గోల్డ్ వేసుకుంటున్నా కాబట్టి గోల్డెన్ బాయ్ అంటున్నారు. అప్పుడు గోల్డ్ వేసుకోలే కాబట్టి గోల్డెన్ ఆర్ట్ అని అంటుండే. అంటే ఇప్పుడు జనాలందరూ చెప్పుకుంటారు కదా సూర్య అంటే సో అండ్ సో అని చెప్పి. ఇప్పుడు భాయ్ అంటే ఒక పైల్వాన్ కి, లేదంటే ఇప్పుడు దాదాగిరి చేసే వాళ్ళని భాయ్ అని అంటారు. సో మీకు భాయ్ అని అసలు అంత సింపుల్ గా ఎట్లా వచ్చేసింది అసలు ఆ పేరు? దంగల్లో కొట్లాడే వ్యక్తిని పైల్వాన్ అంటారు. జనాల కోసం పాటుపడి అండ్ అన్యాయాన్ని ఎదిరించి, ఆపదలో ఉన్నోళ్ళకి నేను చేయి అందించి, ఆకలిగా ఉందో అన్నోళ్ళకి నా కడుపు మార్చుకొని వాళ్ళకి పెట్టడం వల్ల ఇలా ఈ బాయ్ అనే పేరు నాకు వచ్చింది. ఓకే. అండ్ మీరు ఎస్ఎన్ఎస్ అనే ఒక ఫౌండేషన్ ని కూడా మీరు రన్ చేస్తున్నారు. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇవన్నీ అసలు మీరు జనాలకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఇంత హెల్ప్ చేసినా కానీ మీకైతే థ్రెట్స్ అనేటివి ఉంటాయి. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మీకు పగవాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు మీకైతే థ్రెట్స్ అనేటివి ఉంటాయి కదా. సో మీకు ఎప్పుడు అనిపించలేదా, నాకు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ గొడవలు ఎందుకు, నేను ఒక జాబ్ చేసుకొని నేను పీస్ఫుల్ గా నా లైఫ్ ని నేను మూవ్ ఆన్ చేసుకోవచ్చు కదా అని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒకటి, అన్నిటికన్నా ముందు నాకు నా ప్రాణాల మీద నాకు ఆశ లేదు. సింగిల్గా వచ్చినాం, సింగిల్గా వెళ్ళిపోతాం. మనం నడుస్తుంది ఇది ఒక జర్నీలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో థ్రెట్స్, ప్రతి ఒక్కరికి మంచి చేసే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉంటాయి. ఏదో వస్తుంది కదా అని భయపడి మనం ఆగిపోవడం ఫూలిష్నెస్. ఏదైతే చూద్దాం బ్యాంచో,
ఏదైనా పర్లేదు, ప్రాణాల్ని సైతం నేను లెక్క చేయను. నాకెందుకు భయం? వచ్చే వాళ్ళకే భయం ఉండాలి, వాళ్ళే భయపడతారు. ఎందుకంటే నాకు ప్రాణాల మీద ఆశ లేదు. నా దగ్గరకు వస్తే కంపల్సరీ వాళ్ళని చంపేస్తా 100%. అవతల వ్యక్తి మనల్ని చంపడానికి వచ్చినప్పుడు చంపు అని చెప్పి మన పీక చూపిస్తామా, అవతల వాళ్ళ పీకలు తెంపుకుంటూ వెళ్తామా? చెప్పండి మీరు. అన్నిటికీ నేను సంసిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను దేనికి భయపడను. మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పినారా? కానీ అంటే మీకు అలా అనిపిస్తే మీరు అలానే అనుకోండి. అంటే సింహాలు ఒక్కళ్ళే వస్తారు, ఒక్కళ్ళే ఫైట్ చేస్తామని అన్నారు కదా, డైలాగా ఇప్పుడు అది? ఆ సరే, డైలాగా కాదా అనేది పక్కన పెడితే, సరే అలా అన్న డైలాగ్ అన్న చెప్పినట్టు మీకు అనిపిస్తే బి హ్యాపీ. అండ్ ఒక వ్యక్తి మనల్ని చంపడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఉన్నారు, కత్తిలాగా ఉన్నారు, రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తుంటే మిమ్మల్ని అండ్ తెలియకుండా ఒక కార్లో వేసుకొని వెళ్ళిపోతే, అయ్యో బాబు కాపాడండి అది ఇది అని అంటారా? లేకపోతే సైలెంట్ కూర్చొని సాఫ్ట్ గా సరే వెళ్ళండి ఎక్కడికైనా పర్లేదని మీరు అంటారా? ఆబ్వియస్లీ రోడ్ పైన ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుందంటే ఆమెని టీజింగ్ అయితే చేస్తారు. టీజింగ్ గురించి మాట్లాడట్లే, ఎత్తుకెళ్ళిపోతే అని అడుగుతున్నాను. ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు కదా? ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు అని మీకే అంత ధైర్యం ఉన్నప్పుడు, నేను ఒక మనిషిని, సొసైటీలో తిరిగే ఒక వ్యక్తిని, 10 మందికి సేవ చేసే వ్యక్తిని నన్ను ఎలా చంపడానికి వస్తారు? అంటే నేను అనకూడదా వాళ్ళని చంపేస్తా అని? మీరే అన్నప్పుడు నేనెందుకు అనకూడదు చెప్పండి. ఓకే, అంటే సినిమా డైలాగ్ లాగా అనిపించిందా మీకు? అది అంటే సినిమా డైలాగ్ లాగా మీకు అనిపించిందా? అది డైలాగ్ మీరు మీరు సినిమా డైలాగే ఇక్కడ చెప్తున్నట్టు అనిపించింది, అందుకే. అయితే నేను కూడా ఇంతకు ముందు మీరు అన్నారు కదా, అదే ఇలా ఎత్తుకెళ్ళిపోతే అలా ఎలా ఊరుకుంటామని చెప్పి, అది కూడా మీకు సినిమాలో చూసి మీరు అక్కడ చూసి ఇక్కడ విజువల్ చూసి ఇక్కడ చెప్తున్నారా? ఇది నేచురల్. ఇది కూడా నేచురల్ చెప్పింది ఎట్లుందంటే అది సీరియస్ గా ఒక డైలాగ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు అడిగినాను. కట్అవుట్ ను చూసి మీ కట్అవుట్ కు మీకు అది సెట్ అవుతుంది, నా కట్అవుట్ కి ఇది నాకు సెట్ అవుతుంది. మీకు డైలాగులు చెప్పాలి అనుకుంటే బోల్డ్ అని తర్వాత మాట్లాడుకుందాం, చాలా డైలాగులు చెప్పుకుందాం. సీరియస్ గా మాట్లాడేటప్పుడు, ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలానే మాట్లాడదాం, ఓకేనా? నన్ను సాఫ్ట్ గా మాట్లాడమంటారా లేకపోతే రెచ్చిపోయి మాట్లాడమంటారా? అది మీ ఇష్టం. నేను అడిగే క్వశ్చన్స్ ఇంకా మీరు సాఫ్ట్ గా మాట్లాడమంటారా, రెచ్చగొడతారా అని మీరు అంటున్నారు కదా. నేను అడిగే క్వశ్చన్స్ మాత్రం నేను అడుగుతాను, ఇంకా అది మీ మీద బేస్ అయి ఉంటది. మీరు ఎట్లా ఆన్సర్ చేయాలనేది అది మీరు ఎట్లా తీసుకుంటారో అది ఇంకా మీ ఇష్టం. సరే, ఇంకా సో ఓకే, కూల్ సూర్య గారు. ఇప్పుడు నెక్స్ట్, ఓకే, మీ మదర్ అంటే మీకు చాలా ఇష్టం. చాలా 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 చెప్పాను కదా. నేను ఈ రోజు నా ప్రాణాలని లెక్క చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారు. ఈ రోజు దాకా నేను ఎవరి దగ్గర తల ఉంచింది లేదు. అండ్ ఎవరి దగ్గర అండ్ నేను అదేదో జోకే వ్యాపారం అంటారు కదా, అందరు చేస్తారు, మన వల్ల కాదు అది. మనం చచ్చేదాకా రొమ్మెర్చుకుంటూ తల ఎత్తుకొనే బతుకోమని నేర్పించారు. నా తల్లి అంటే నాకు చాలా ప్రాణం. నా తల్లి చనిపోయిన తర్వాత నేను ఎందుకు బతకాలి అనుకున్నా, కానీ నన్ను దేవుడు బతికించాయంటే నా వల్ల నేను ఇంకా 10 మందికి మంచి చేయాలి కాబట్టి నేను బతుకున్నా. అండ్ నాకు ప్రాణాల మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేను చెప్పుకోదగ్గోళ్ళు అండ్ మా అమ్మ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు నాకు ఎవరు నా లైఫ్ లో ఎవరు లేరు, అలా నాకు ఎవరు కనిపించలేరు. నాకు ఆ లోటు అలానే మిగిలిపోయింది. అరే నాకంటూ పలానా సరే ఈరోజు ఇంటర్వ్యూ వచ్చాను, కావేరి గారితో ఇంటర్వ్యూ ఇలా చేశాను, ఇలా ఫన్నీగా అయింది, సో చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. అలా ఉన్నారు చాలా మంది, కానీ చెప్పుకోవాలనిపించే మనిషి నాకు లేరు. అందుకు నేను దేనికి లెక్క చేయను, దేనికి భయపడను. ఓకే, ఇది టైం కాబట్టి అడుగుతున్నాను, ఇది మీ పర్సనల్ అయి ఉండొచ్చు, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పినారు కూడా. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, అది డైవర్స్ వరకు వచ్చింది అని, అండ్ ఇప్పుడు ఫర్దర్ గా మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారా? పోనీ, దాని గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఓకే, ఒక గర్ల్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక మంచి అమ్మాయి, మీకు నచ్చే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వస్తది, వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మీరేమన్నా ఆన్సర్ చేస్తారు? నాకు తెలియదు కదా అమ్మాయికి ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేవో, నాకు ఎలా తెలుస్తుంది? మీకు నచ్చిన క్వాలిటీస్ ఉంటాయి అమ్మాయిలో, 100% చేసుకుంటా. అమ్మాయి వచ్చి అడగగానే నమ్మేస్తారా అంత ఈజీగా? అదేగా చెప్తున్నాను, మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ కనుక్కున్న తర్వాత ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పగానే ఎవరు నేనైతే చేసుకోనండి.
ఎందుకంటే ఒకసారి మోసపోయినోనికి మళ్ళీ ఇంకోసారి మోసపోవాలని అనిపించదు. అండ్ అలాంటి అమ్మాయి వస్తే ఫ్రెండ్షిప్ చేసి కొద్ది రోజులు ఆ అమ్మాయితో ట్రావెల్ చేసి జర్నీ చేసి దాని తర్వాత మా అమ్మలాగా అనిపిస్తే మా అమ్మలాగా ఆగిపోయినా అట్లీస్ట్ నన్ను దగ్గరికి తీసుకొని తిన్నావా ఉన్నావా చలో సో అండ్ సో అని మాట్లాడి మంచి హ్యాపీగా ఉన్నదే చిన్న జీవితం. అండ్ నా కోసమే బతకాలి ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి దొరికితే కంపల్సరీ నేను మ్యారేజ్ చేసుకుంటా. అండ్ సారీ, నాకు ఒక పాప కూడా ఉంది. ఓకే. యా. మరి పాప ఇక్కడ ఉంటుంది? వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటుంది. అంటే మీకు డైవర్స్ అయిపోయిందా? అయిపోలే, అయిపోతాయి. ఓకే. ఇప్పుడు డైవర్స్ అయితే కాలేదు. ఇప్పుడు మీకు ఎవరైనా అమ్మాయి నచ్చడం అలాంటిది ఏమైనా ఉందా? అలా ఏం నాకేం నచ్చలేదు. ఒకవేళ నచ్చితే డైవర్స్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం. ఓకే. పెళ్ళైతే చేసుకోవాలన్న థాట్లు అయితే ఉన్నారు. అంటే అట్లా అయితే అంటే ఇప్పుడు మనకంటే ఒక తోడు ఉండాలి కదా, ఏదైనా చెప్పుకోవడానికి మాట్లాడడానికి సో అండ్ సో ఉండాలి కదా. మనకంటే ఒక తోడు నీడ అనేది ఒకటి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. మీకు ఎప్పుడు మీ అమ్మాయి గుర్తు రావడం అలాంటిది అంటే మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడు రాదా? ఎందుకు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాలానే అందరికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. కొన్ని కారణాల వల్ల మరి కలుస్తూ ఉంటారా మీరు అమ్మాయిని అట్లీస్ట్? లేదండి, మాది అంతా అదొక పెద్ద వింత స్టోరీ. అది చెప్పుకోవడానికి రోజులు సరిపోవు. అదొక పెద్ద స్టోరీ. బయట పిల్లల్నే అంత చేరదీస్తుంటా, నా పాపని నేను ఎంత చేరదీయాలి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. పిల్లలంటే నాకు చాలా చాలా ఇష్టం. కానీ ఒకటి, నాకు ఏదైతే ఇష్టమో దేవుడు నాకు అది లేకుండా చేస్తాడు. మరి ఎందుకో అది కూడా నా మంచిగానే అనుకుంటా. దేవుణ్ణి మాత్రం నేను అసలు నిందించా. తప్పకుండా ఏదో ఒక రోజు మీరు అనుకున్నది సాధిస్తారు కదా సూర్య గారు. 100%. నాకేదన్నా నేను అనుకున్నా అంటే సప్త సముద్రాలు దాటైనా నేను సాధిస్తా. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్, నా డెడికేషన్ నాకు తెలుసు. ఏదైనా సరే అదేదో అంటారు కదా, పట్టిందే పట్టు అన్నట్టు. నీదేదైనా సక్సెస్ అవ్వాలి, నీ అది చేరుకోవాలి, నీ ఇది చెయ్యాలి అంటే 100% నాకు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను ఓడిపోలేదు, ఓడిపోను. ఓడిపోవాల్సిన రోజు వస్తే ఈ సూర్య ఉండడు. నేను గెలుపు కోసమే ప్రయాణం చేస్తా, గెలుపు కోసం పోటీ పడతా. అండ్ నేను పోటీ పడాలంటే నాకు సమౌజ్య అయి ఉండాలి. బలహీనుని మీద నా బలవంతం నేను చూపించను. నాతో పాటు ఈక్వల్ ఉండాలి. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే అండ్ నాతో పాటు ఉండాలి, అమ్మాయి అయినా సరే. అలాంటి వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ. ఒక పోటీ ఉంటుంది. మీకు ఇన్కమ్ ఎట్లా? మీరు జనాలకి మస్తు హెల్ప్ చేస్తుంటారు. అసలు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా? నేను రియల్ ఎస్టేట్ చేస్తా. బిజినెస్లు ఉన్నాయి నాకు, దాంట్లో ఇన్కమ్ వస్తుంది. నాకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగిలింది హెల్ప్ చేస్తుంటా పూర్ పీపుల్ కి. అంతే. అనాథాశ్రమం అలాంటివి మొత్తము పొద్దున్న లేచినప్పటి నుండి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటానే ఉంటారంట కదా. అంట కదా, మీరు చూడలేదా? మీకు తెలియదు. చూసినాము, అంటే ఇంకా మేము బిజీ ఉంటాం కదా, నాతో అయినంత పర్టికులర్ గా అయితే చూడలేం కదా. నాతో అయినంత చేస్తుంటా. ఓకే. ఇప్పుడు వరకు మీ పర్సనల్ విషయాలలో కొన్ని క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ సూర్య గారు. అండ్ ఇప్పుడు బర్నింగ్ టాపిక్, మొన్న సంధ్యా థియేటర్ లో రేవతి గారు తొక్కిసలాటలో చనిపోయారు కదా. సో ఆమె చనిపోవడానికి రీజన్ అల్లు అర్జున్ అని చెప్పి ఆయనని అరెస్ట్ చేసినారు. చేసి ఒక 1-2 hours లో మళ్ళీ బెయిల్ వచ్చేసింది. సో ఆయన అరెస్ట్ గురించి అసలు మీరు ఏమనుకుంటారు? సామాన్యుడికి న్యాయం జరగదు, సామాన్యుడి వైపు ఎవరు చూడరు. ఓకే, అంతర్జాతీయ అవార్డు పొందిన గ్రహీత అల్లు అర్జున్ గారు సరే అరెస్ట్ అయ్యారు. సో అండ్ సో. దాని తర్వాత చెంచల్గూడ జైలుకి వెళ్ళడం జరిగింది. వెళ్ళకపో దాని పిడుపు అక్కడ ఉంచారు, అతన్ని తీసుకొచ్చారు. ఓకే, అతని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. కానీ ఒక బిడ్డకు తల్లి చనిపోయింది, ఒక బాబు హాస్పిటల్లో చావు మధ్య కొట్టుమిట్టు సీరియస్గా ఉన్నాడు, అండ్ ఒక భర్త భార్యను కోల్పోయాడు. అంత శోక సందర్భంలో ఉన్న వాళ్ళని పరామర్శించకుండా ఏదో గనకార్ పెద్ద జరిగిపోయినట్టు ప్రతి ఒక్కరు గుంపులుగా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం నాకైతే నచ్చలేదు. యాజ్ ఏ ఫ్యాన్ గా అండ్ అల్లు అర్జున్ అంటే లేదు,
అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే కష్టపడే వ్యక్తులు ఎవరున్నా మరి ఆయన సరే. కష్టపడ్డందుకే కదా అన్ని క్రోర్స్ వినండి ఆఫ్ మనీ వినండి వచ్చింది. వినండి క్రోర్స్ ఆఫ్ మనీ గురించి కాదు ఇక్కడ టాపిక్. హ్మ్. ఒకటి, అతని డెడికేషన్ కి, అతని పట్టుదలకి నేను చాలా అభిమానిని. ఎంత కష్టపడితే ఈరోజు ఆ పొజిషన్ లో ఉన్నా నాకు తెలుసు. ఇలా బా బాధితులు ఎవరైతే ప్రాబ్లం కి క్రియేట్ అయ్యారో వాళ్ళని పలకరించకుండా ప్రతి ఒక్కరు గుంపులు కట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం నాకు నచ్చలే. అండ్ ఇంకోటి, సరే తను అలా చనిపోయిందని తెలిసిన తర్వాత నెక్స్ట్ డే రోజు అల్లు అర్జున్ గారి తాలూకా ఎవరన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మేము అండగా ఉన్నామని చెప్తే ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదేమో కాదు. కానీ ఇక్కడ ఒకరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేదోడు ఎప్పుడు పేదోనిగానే ఉంటున్నాడు. అండ్ ధనవంతుడేమో ధనవంతుని దగ్గరికి అందరూ క్యూలు కడతారు. ఇలా పేదోని దగ్గరికి అయితే ఎవరు రారు, ఎవరు పలకరించరు, ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇలా చూడండి మిత్రులారా ప్రతి ఒక్కరు. అండ్ నేను ఎవరిని కావాలని నేను అనట్లేదు. అదే పొజిషన్ లో అల్లు అర్జున్ కి అలాంటిది ఏదైనా జరిగితే అవతలకి బెయిల్ వచ్చేదా? బెయిల్ రప్పించేటోళ్ళ? 100% ఇంపాసిబుల్. అల్లు అర్జున్ మాత్రం రప్పించారు. మొత్తం డబ్బు హోదా అంతస్తు ఏం చేస్తారు? డబ్బు హోదా అంతస్తు లేనోని పలకరించండి, దాంట్లో ఎంత హ్యాపీనెస్ ఉంటది. లేనోనికి చేయుతనివ్వండి, ఎంత హ్యాపీనెస్ ఉంటది. బలైపోయింది అయితే వాళ్ళే కదా. వాళ్ళకి మీరు ఏదో ఒక ట్విట్ అనే వేసిర్రా వాళ్ళ గురించి? పోనీ వాళ్ళ తరపున పోరాడిర్రా? మొత్తము ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ ఇంటికి ఏదో వెళ్ళిపోవడం మీడియా మిత్రులు కూడా దయచేసి చెప్తున్నా, ఓకే వీళ్ళని కూడా కొంచెం ఫోకస్ చేసి వాళ్ళని చూపించండి, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళండి, వాళ్ళకి ఇంకా న్యాయం జరిగేలా చూడండి. వాళ్ళు సరే న్యాయం పక్కన పెడితే వాళ్ళకు ఒక బలాన్ని ఇవ్వండి. డబ్బు ఇస్తే కూడా అంత హ్యాపీగా ఉండదేమో కానీ మీకు నేనున్నాను అని దగ్గరికి వెళ్ళి భుజం ధరితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అల్లు అర్జున్ గారు నేనున్నా అని ధైర్యం అయితే ఇచ్చినారు. మళ్ళీ 25 lakhs ఆఫ్ మనీ అమౌంట్ పే చేసినారు. 25 lakhs ఆఫ్ మనీ పే చేయడం వేరు, నేనున్నా అని చెప్పడం వేరు. అదే దగ్గరికి ఇంకా ముందు ఏమన్నా కావాలన్నా నేను హెల్ప్ చేస్తున్నా అని చెప్పినారు కదా. ఒక ప్రాణం వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు మీరే అన్నారు డెడికేషన్ ఉంది. చిన్న విషయము ఓకే కరెక్ట్ చెప్పడం కాకుండా ఇలా జరిగింది, నెక్స్ట్ డే జరిగిందని తెలిసిన తర్వాత మీ తరపు మేనేజర్, మీరు వెళ్ళకపోయినా మీ తరపు మేనేజర్ ని పంపిస్తుంటే చాలా బాగుండేది అన్న. అల్లు అర్జున్ అన్న ఎవరినన్నా పంపించి ఇట్లా అల్లు అర్జున్ అన్న పంపించాడు సో అని చెప్తే చాలా బాగుండేది. ఇంత దాకా కూడా అది వచ్చేది కాదు. అండ్ అల్లు అర్జున్ కూడా గ్రేట్ అంట నేను, ఎందుకంటే ఏదైనా సరే ఇంతమంది ఫ్యాన్స్ ను అతను సొంతం చేసుకున్నాడన్నా, అండ్ ఈరోజు అగ్రస్థానంలో ఉన్నాడన్న కూడా చాలా గ్రేట్. కానీ అతని గ్రేట్నెస్ ని ఇలా చనిపోయారు అని తెలిసిన వెంటనే వెళ్తే అండ్ వేరే ఎవరైనా పంపిస్తే చాలా బాగుండేదని నా ఆలోచన. పోయే సిచ్యువేషన్స్ వస్తే ఎందుకు పోరు చెప్పండి? ఎందుకు రావు సిచ్యువేషన్స్ చెప్పండి. సిచ్యువేషన్ పోయేటట్టుంటే పోతుండే. జైలుకు పోయే సిచ్యువేషన్ వచ్చింది, పోయినగా. జైలుకి పోలే, ఇంకా పోయి వచ్చేసిండు కదా. బెయిల్ అయితే వచ్చిందా లేదా? అదే బెయిల్ వచ్చింది ఉన్నోనికి కాబట్టి బెయిల్ వచ్చింది. సరే మీరు ఇప్పుడు అన్నారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఉన్నోనికి బెయిల్ వచ్చింది, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? లేనోళ్ళకి ఏంది? ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఆమె సినిమాకి రమ్మని పిలవలేడు, అయినా గానీ నేను ఉన్నాను ధైర్యం చెప్పిండు. 25 lakhs ఆఫ్ మనీ పే చేసిండు. ఈవెన్ దో ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా నేను తిరిగి సంపాదించుకోవచ్చు. యాంకర్ గారు ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వగలవా? ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వలేరు. ఎవరి వల్ల జరిగింది? అల్లు అర్జున్ పిలవలేడు కదా ఆ మూవీకి రమ్మని. అల్లు అర్జున్ ఎవరిని పిలవలే మూవీకి రమ్మని. మరి 2 కిలోమీటర్స్ నుంచి ర్యాలీగా రావడం ఒక తప్పు. అండ్ అల్లు అర్జున్ వస్తున్నాయంటే ఇంకా ఆయనకున్న క్రేజ్ అది, దాన్ని మనం తప్పుగా పట్టుకోలేం కదా. ఉన్న క్రేజ్ ను బట్టి ఎవరు చచ్చిపోయినా కూడా ఏం చేసినా సరే ఇక ఏదన్నా సరే ఇక తర్వాత జరిగినప్పుడు పాయింట్ కొద్దాం, పోయిన వాళ్ళు అయితే రారు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళ బాబు ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్ ఉన్నాడు కాబట్టి ఏమున్నా నేను చేస్తా అని చెప్పడం ఏందమ్మా, ఎవరైనా చెప్తారు. దగ్గర చెప్పినా కదా మనీతో కూడా కొన్ని పాసిబుల్ కానివి దగ్గరికి వెళ్ళి చేస్తే చాలా పాసిబుల్ అవుతాయి. దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే చాలా బాగుండేది. నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళ నాన్నగారు వెళ్తే బాగుండేది.
ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్తున్నారు కదా, వెళ్ళి కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్తే బాగుండదని నా అభిప్రాయం అంతే. చేసే అంతా చేసినారు. ఇప్పుడు అల్లు అర్జున్ ని ఇంటికెళ్ళి కలుస్తున్నారు అదంటే అది ఆయనకున్న పేరు, అది ఆయనకున్న క్రేజ్. పోతున్నారు, కలుస్తున్నారు. మీరు ఏం దాన్ని మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? నాకు అర్థమైతుంది. కింద నేను కామెంట్లు ఆయన చాలా ఫ్యాన్, గలీజ్గా వస్తాయి. నేను ఆయన ఫ్యాన్ కింద చాలా ఫ్యాన్ అని చెప్పి పర్లేదు రాని, నేను జెన్యూన్ ఉన్నది ఫ్యాన్ అని మాట్లాడుతున్నా. చెప్పి వన్ సైడ్ మాట్లాడుతున్నారు మీరు. నేను వన్ సైడ్ ఏం మీరు మాట్లాడట్లేదు. బాగా బలిసిన వాళ్ళ, డబ్బున్న మీరు వాళ్ళ, ఇప్పుడు మీరు చెప్పినట్టు బాగా బలిసిన వాళ్ళ, ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు మీరు బాగా ఏమన్నారు, బలిసిన వాళ్ళు అనుకుంటా, మీరు ఇప్పుడు డబ్బున్న వాళ్ళ లాగా ఏమన్నారు, మీరు పోయిన ప్రాణం మాట్లాడుతున్నారు. మళ్ళీ రాదు అని అన్నారు. ఉమ్, ఓకే, పోయిన ప్రాణం అయితే మళ్ళీ రాదు. ఉమ్. మరి రాని ప్రాణం గురించి ఇప్పుడు మళ్ళీ పోయి ఫైట్ చేసే అవసరం అయితే లేదు కదా. ఆ ఉన్న ప్రాణం గురించి అయితే నేను ఉన్నా అని ధైర్యం అయితే చెప్పినారు కదా. ఆడియన్స్, యాంకర్ గారి మాటలు మీరు విన్నారనుకుంటా. ఇంకా మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ ప్లేస్ లో మేల్ ఉంటే నేను ఇంకోలాగా మాట్లాడే. ఒకవేళ వినండి Listen, వినండి ఒకవేళ వినండి ఇప్పుడు- వినండి వినండి అల్లు అర్జున్ ఫ్యాన్, వాళ్ళ ఫ్యాన్, వీళ్ళ ఫ్యాన్ పక్కన పెడితే, ఒకటి సినీ ఫీల్డ్ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా? తప్పు అలాంటిది ఉంటే వెళ్ళారు కదా అండి. తప్పు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవరు కదా, పరామర్శించారు కదా. తప్పు ఉంటే వెళ్ళి, సరే తప్పు లేదు కాబట్టి జెన్యూన్ గా పోయినారు కదా. సరే సరే నాకు ఒకటి అర్థమైంది. ఉమ్, అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు, ఉమ్, బాగా మీరు కూడా బలిసిన వాళ్ళు. ఉమ్, మీరు అండ్ ఆపదలో ఉన్న వాళ్ళని అండ్ స్లమ్ లో ఉన్న వాళ్ళని చూస్తే మీకు చాలా చులకన. ఉమ్, రేపు ఏదో ఒక రోజు అలాంటి పరిస్థితి మీకు వస్తే ఉమ్. అప్పుడు మీకే అర్థమవుతుంది. మేము రానిచ్చుకోం అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా? ఆమెకు అట్లా అయిన తర్వాత అల్లు అర్జున్ కి అయితే ఎవరు చెప్పలేరు కదా 25 lakhs ఇవ్వండి, వాళ్ళకి పోయి హెల్ప్ చేయండి. ఉమ్, ఆయన ఇష్టం, ఆయన ఇచ్చినాడు. నేను ఇంకా కూడా ఉన్నాను ధైర్యం చెప్పినారు. పోయిన ప్రాణం అయితే మళ్ళీ తీసుకురాలేరు కదా. ఉమ్, సో ఆయన ఇప్పుడు ఉన్న బాబుకి అయితే నేను హెల్ప్ చేస్తా అని చెప్పినారు. ఉమ్. అంతే. అంతేనా? ఉమ్. సరే, ఆడియన్స్ చెప్తారు మీకు దీని ఆన్సర్ ఏందో చూసిన వాళ్ళు చెప్తారు. ఓకేనా? చెప్పని, నాకు ఆడియన్స్ గురించి నాకు ఏమీ ఫరక్ పడదు. ఫరక్ పడదు. ఒక మీడియాలో ఉండి, ఒక యాంకర్ గా ఉండి, ఈమె క్వశ్చన్స్ అండ్ ఈమె మాటలు నేను మీకు తప్పేమన్నా అడిగినానా? తప్పు మీరు అడిగిరా లేదా అనేది కామెంట్స్ లో వాళ్ళే నేను మీతో మాట్లాడుతున్నా కామెంట్స్ లో కదా. వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నీకు నేను విషయం మీతో తెలుసా? మాట్లాడుతున్నాను సూర్య. సరే, కావేరి గారు ఉమ్, 100% అల్లు అర్జున్ గారిది తప్పు. ఉమ్, ఓకే, ఉమ్, డబ్బులు ఇస్తా అన్నారు, అన్నయ్య అన్నారు, ఓకే. ఉమ్. ఒక ఇచ్చినారు, ఇస్తా సామాన్యుడికి అనలేరు, వినండి, ఇచ్చేసినారు. ఒక సామాన్యుడికి జరిగితే ఎలా ఉంటుందో ఉమ్, జనాలు చూశారు. ఉమ్. అదే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలానో జనాలు చూశారు. అదంతా జనాలు చూసుకుంటారు. ఆ టాపిక్ వదిలేసేయండి, ఇంకా వేరే టాపిక్ మాట్లాడండి. ఎందుకంటే మీరు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరు. ఉమ్. నేను గట్టిగా మీతో వాదించలేను. మీరు అమ్మాయి అయిపోయారు. అదే అబ్బాయి కూర్చో అంటే నా ఆన్సర్స్ ఇంకోలాగా ఉండేటివి. నాకు ఇంకా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను రెడీగా ఉన్నాయి అడగడానికి సరే, అల్లు అర్జున్ సరే. గురించి. సరే, ఇక అతని కాకుండా వేరే ఏమన్నా అడగండి. అతని ఎందుకు? గురించి అడగాలనుకుంటున్నాను. ఏమడుగుతారు? అరిగిపోయిన క్యాసెట్ గురించి ఏవో తీస్తూనే అది ఉంటారు. జనాల కోసం అడగండి, మీరు సమాజం లైక్ కోసం అన్నారు కదా అడగండి. అల్లు అర్జున్ అంటే, లైక్ వినండి, ఉన్నప్పుడు ఇట్లా వినండి. మాట్లాడరు కదా. లైక్ అంటే తప్పు చేసింది తనోడైనా ఎవడైనా సరే తప్పు అని చెప్పాలి. అసలు తప్పు ఏం చేసిండు అల్లు అర్జున్ అనేది చెప్పండి మీరు ఒకసారి. సరే, తప్పు చేయలే అని మీరు అన్నారు కదా, ఇక వదిలేసేయండి. ఇంకా మీరు చెప్పొచ్చు కదా, మీడియాకి ఇప్పుడు అంతా చెప్పినారు. నేను ఆల్రెడీ Comments లో మిమ్మల్ని అదే. వేసుకుంటారు, మీకు ఇస్తారు అన్న వాళ్ళు. అల్లు అర్జున్ ఏం మిస్టేక్ చేసిండు అది నేను చెప్పండి. ఇందాక అల్లు అర్జున్ ఏం మిస్టేక్ చేసిండు, ఏం జరిగింది, ఏం సంగతి నేను ఆల్రెడీ మొత్తం చెప్పేసాను. నేను చెప్పాలి అల్లు అర్జున్ ఏం మిస్టేక్ చేసిండు? మీరు ఎక్కడున్నారు? ఏ డైనమాలో ఉన్నారు? ఒక్క నిమిషం, అల్లు అర్జున్ మిస్టేక్ అన్నారు కదా, ఆయన మిస్టేక్ ఆమె మూవీకి వచ్చి చూడమని చెప్పలే. ఆ టైంలో ఒక ఫ్యామిలీ ఒక మూవీ చూడడానికి పోరు, చిన్న పిల్లల్ని పెట్టుకొని. నేను జెన్యూన్ గా చెప్తున్నా, ఆడియన్స్ మీరు ఒకవేళ నాకేమైనా బ్యాడ్ కమెంట్స్ ఇచ్చినా ఐ డోంట్ కేర్. అల్లు అర్జున్ అయితే ఆమె మూవీకి పిలవలే, ఫ్యామిలీని తీసుకొని రామ్మా అని పిలవలే. ఇంకొకటి, అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ అని మీరు అంటున్నారు కదా పదే పదే. ఆ మిస్టేక్ ఏంటంటే ఆయన పర్మిషన్ తీసుకోలే, రోడ్ షో గురించి పర్మిషన్ తీసుకోలే. అదొక్కటి ఆయన చేసిన తప్పు. కానీ మీరు అట్లా 10 సార్లు ఆయన మిస్టేక్ చేసిండు అని అనకండి సూర్య గారు, సరేనా? నేను ఆయన ఫ్యాన్ గా నేను తీసుకోలేకపోతున్నాను, అంతేగాని మీకు నాకేం ముందు నుండి పగలు లేవు. కానీ చిన్న విషయము, మిస్టేక్ చేసిందంటే అల్లు అర్జున్ పిలిచిండని, అల్లు అర్జునే తొక్కి చంపిండని నేను అనట్లే. మీరు నష్టపోయిన కుటుంబానికి ఇక్కడ నుంచి డబ్బులు ఇస్తా అన్నారు, అంతా ఓకే, బానే ఉంది. ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మీరు ఇంటికి వచ్చారు. సామాన్యులైతే అలా రాగలరా? అదే మీ కుటుంబంలో జరిగితే మీరు ఎలా స్పందిస్తుండే? మీ కుటుంబంలో జరగని దానికి వచ్చి అంతమంది మిమ్మల్ని పరామర్శిస్తున్నారు. అలానే ఆ కుటుంబానికి ఇలా వీళ్ళకి ఇచ్చే బదులు
అలా కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా పరామర్శిస్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండేటోళ్ళు కదా అని నేను క్లియర్ గా మీకు చెప్తున్నా. మీ బుర్రకు అర్థం కావట్లేదు. నా బుర్రకు అర్థమైంది, మీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం అవుతుంది ఆల్రెడీ, నాకు అర్థం అవుతుంది. మీకు అర్థం నేను అడిగిన క్వశ్చన్ మీకు ఇంకా కూడా అర్థం లేదు. ఇది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. నేను అల్లు అర్జున్ ని తప్పు పట్టట్లేదు, ఇక్కడ ఇలా ఉంటే బాగుండని మాత్రమే చెప్తున్నాను. సరే మీరు తప్పు పట్టకపోయినా పర్వాలే గానీ మీరు 10 సార్లు అట్లా తప్పు చేసిన అంటే ఆ తప్పు ఏంటంటే ఆయన రోడ్ షో గురించి ఆయన పర్మిషన్ తీసుకోలే గైస్, అదొకటే తప్పు చేసిండని నేను అనలేదు. అతను ఇలా ఉంటే కొంచెం బాగుండేది, అవతల కొంచెము గుండె ధైర్యం బాగుండేది అని మాత్రమే చెప్తున్నాను. స్పందించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అదే స్పందన వీళ్ళ మీద జరుగుంటే కొంచెం బాగుండు అని చెప్తున్నాను. ఇది మీకు అర్థం కాదు. నేను చెప్పేది మీరు అసలు కంప్లీట్ గిన్నట్లేరు. ఇప్పుడు ఆయన ఒక రిచ్ ఫ్యామిలీ, ఆయన చాలా పైసలు ఉన్నాయి, ఆయనకి సపోర్ట్ చేసి ఆయన బయటికి రప్పించినారు, రైట్? ఏమన్నారు? ఆయన చాలా రిచ్, వాళ్ళ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, ఆయన అందుకే ఆయన బయటకు వచ్చేసినాడు. అదే ఒక సామాన్యుడిగా ఒక మనిషి ఉంటే ఆయన ఒకవేళ పోయి ఉంటే ఆయన మాత్రం బయటికి రాకపోతుండే అని మీ క్వశ్చన్. వాట్ ఎవర్. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ పైన కేసు ఫైల్ చేసింది, ఆయన జైలుకి తీసుకెళ్ళింది రేవతి వాళ్ళ హస్బెండ్ కి, అది ఆ విషయం కూడా తెలియదు. ఆయన క్లియర్ గా ఏం చెప్పినాడు, ఆయన జైలుకి తీసుకెళ్లిన విషయం నాకు తెలియదు, నేను ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకోవడానికి నేను రెడీ ఉన్నా. వితౌట్ హిస్ పర్మిషన్ పోలీసు వాళ్ళు ఆయన తీసుకొని వెళ్ళిపోయినారు కదా. మీరు వద్దు అంటున్నారు కాబట్టి నేను ఇదే టాపిక్ రేజ్ చేస్తున్నాను. అలా తీసుకెళ్తుంటే మీరు ఫ్యాన్ గా పోయి ఆపాల్సిందిగా, ఎందుకు అట్లా ఆపలేదు? మేము వెళ్ళి ఆపాల్సింది అంటే ఇగో అక్కడ అంతా క్రౌడ్ లా, అక్కడ ఉన్న అంత క్రౌడ్ మీరు అభిమాని అభిమాని అవన్నీ కాదు. ఇంత నన్ను క్వశ్చన్ అతను ఒక రిచ్ పర్సన్, మస్తు డబ్బులు ఉన్నాయి, అతను వచ్చేసాడు, నేను ఆయన ఫ్యాన్ ని మీరు తప్పు చేశా అని చెప్పి మీరు అనకండి. నేను చాలా పెద్ద ఫ్యాన్ ని, మా అంత ఫ్యాన్ అయినప్పుడు చెంచలబాబు జైలు దగ్గర పోవచ్చు కదా, ఆ కోర్ దగ్గర పోవచ్చు కదా, మా ఇక్కడ పోవచ్చు కదా, ఎందుకు పోలే? అది కూడా ఉంది, మా అంత పెద్ద ఫ్యాన్ కదా. రేపు వెళ్ళి అన్న రేవతి వాళ్ళకి ఇలా జరిగింది కదా, నడువన్నా మన ఇద్దరం పోదాము. సరే ఇప్పుడు పోదాము. ఓకే, ఇప్పుడు మీరు నన్ను ఏమన్నారు, నువ్వు అల్లు అర్జున్ దగ్గరికి పోయేది ఉండే అని మీరు అన్నారు. ఇప్పుడు సో నేను ఇప్పుడు ఏమంటారు అంటే, మీరు వెళ్ళినారా ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి? నేను రిచ్ కాదు కదా, నువ్వే అన్నావు కదా జనాలకి ఎంత హెల్ప్ చేస్తారు, అట్లీస్ట్ పోయి మీరు పైసా కాదు ఇంపార్టెంట్, పోయి కలవడంలో ఉంటది అన్నారు కదా, మరి మీరు పోయి కలిసినారా రేవతి వాళ్ళ హస్బెండ్ ని? వాళ్ళ హస్బెండ్ వెళ్ళి మీరు కనుక్కోండి, నేను వెళ్ళి కలిసానా లేదా ఏం చెప్పానని మీరు వెళ్ళి కనుక్కొని తర్వాత చెప్పండి. నేను కలిసాను లేదో వాళ్ళు చెప్తారు. మీరు కలిసినారా? నేను నా నోటితో నేను డప్పు కొట్టుకోవడం ఎందుకు? రేవతి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేను మాట్లాడానా లేదా, విమర్శించానా, పలకరించానా లేదా, ఏం ధైర్యం చెప్పా, ఏం చేశా అనేది మీరు రేపో ఎల్లుండో మీ అభిమాన హీరో అల్లు అర్జున్ గారితో పాటు కలిసి మీరు పక్కన కూర్చొని మీరు వెళ్తారు కదా, మీరు అడగండి, చెప్తారు. పోతామండి, ఆబ్వియస్లీ పోతాం. మీరు అట్లా పదే అంటున్నారండి, మేము టైం వస్తే బరాబర్ పోతాం. మీరేంది నాకు చెప్పేది? అల్లు అర్జున్ గురించి మీరు అట్లా మాట్లాడకండి అంటే మేము ఫ్యాన్స్ గా మేము తీసుకోలేము, అందుకే మేము అంతా సారీ. మీరు ఏమన్నా రాంగ్ గా తీసుకొని ఉంటే గానీ. నాకు ఏదో చిన్న పిల్లతో ఇంటర్వ్యూ చేస్తున్నది అనిపిస్తుంది, మీ మాటలు చిన్న పిల్లలాగా ఉన్నాయి. అదేదో చిన్న పిల్లలు కొట్టుకుంటారు స్కూల్లో, చిన్న పిల్లలని అలా ఉంది మీతో అలా మాట్లాడుతుంటే. అంత ఇష్టం అల్లు అర్జున్ కాబట్టి, ఇష్టం అయితే అల్లు అర్జున్ ఏం చేసినా ఇష్టం కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది అంతే తప్ప చిన్నపిల్ల అనేం కాదులే. నేను ఏమైనా రాంగ్ క్వశ్చన్స్ అయితే ఏమి అడగలేదు, నేను ఉన్నట్టు డైరెక్ట్ గా అడిగినాను. మీ మెంటాలిటీ ఎలా ఉందంటే చిన్న పిల్లల మెంటాలిటీ ఉంది. మీరు ఎట్లా యాంకర్ అయ్యారు? ఎవరు బాబు ఈ అమ్మాయి యాంకర్ కూర్చోబెట్టిందేదా? అంటే నేను అడిగే క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ బయటికి రావట్లేదు కాదు. మీరు ఎలా యాంకర్ చిన్న పిల్ల అది కాదమ్మా. ఇప్పుడు మీరు అదేదో గొడవపడరా చిన్న పిల్లలు, నాకి చాక్లెట్ అనే టాపిక్ అల్లు అర్జున్ కాబట్టి నేను గొడవ పెట్టుకుంటా. సరే ఓకే. ఇంకా ఓకే సూర్య గారు, ఇప్పుడు మనకు అల్లు అర్జున్ గురించి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. మళ్ళీ అట్లా అంటావు, ఫ్యాన్ వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, మీకు చాలా వస్తాయి. ఇంకా మీరు ఏమనేసినారు, చిన్నపిల్లల మెంటాలిటీ అన్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. పోనీ నేనేదో ఆయన ఫ్యాన్ గా నేను మీతో ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్ జరిగింది, లైట్ తీసుకోండి కొంచెం. నేను ఏదో తీసుకోలేక అట్లా మాట్లాడినా, నేను రాంగ్ గా మాట్లాడుంటే సారీ సూర్య గారు. అండ్
సో ఇప్పుడు మీరు సీరియల్స్ లో మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తుండే అని టాక్. అవును, ఇప్పుడు చేశాను. ఇప్పుడు మీరు ఇవన్నీ చేసుకుంటా ఉమ్. ఈ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మీకు మూవీస్ ఒక బిగ్ మూవీలో ఛాన్స్ వచ్చిందంటే వెళ్తారా ఇది మొత్తం వదిలేసి? ఎందుకు వదిలేస్తాం? ఈ వర్క్ ఆ వర్క్ నాకు నచ్చితే వెళ్తా. ఓకే, పాస్ట్ లో కూడా కొన్ని సీరియల్స్ చేసినారు కదా, ఎన్నో చేసా, మరి ఇవన్నీ ఇప్పుడు కూడా చేసుకుంటా. చేస్తున్నా చిన్ని సీరియల్. ఓకే, ఏ ఛానల్లో? మా టీవీలో అనుకుంటా, మా టీవీలో జెమినీలోను. సో ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటా మీరు ఇప్పుడు షూట్స్ కి వెళ్తే అక్కడ మీ రిసీవింగ్ ఎట్లుంటది మరి? ఒకసారి నాతో పాటు వచ్చి చూడండి, రిసీవింగ్ ఎలా ఉంటుంది. అంటే మాకు తెలియదు కదా సూర్య గారు, చాలా చెప్పండి. బాగుంటది రిసీవింగ్. మేము పని నేను ఆపుకొని అక్కడికనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నా రిసీవింగ్ చాలా బాగానే ఉంటది, చాలా బాగుంటది. పులి లాగా రిసీవింగ్ ఉన్న జాగాలకే నేను వెళ్తా. ఎవరైతే మనల్ని ఇష్టపడతారో, ఎవరైతే మనకు రెస్పెక్ట్ చేస్తారో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా, ప్రిఫరెన్స్ ఇస్తా. పులి ఎప్పుడు పులే. ఇప్పుడు మూవీస్ అవన్నీ మీరు ప్లాన్ చేయట్లేరా మరి? చూద్దాం. పాస్ట్ లో అయితే బాగానే చేసినారు. చాలా బాగా చేసా. ఇప్పుడు కూడా మనకు సరిపోయే క్యారెక్టర్ వస్తే చేద్దాం, లేకపోతే అవసరం లేదు. మన వర్క్స్ మనకు చాలా ఉన్నాయి. ఓకే, మీరు ఒక భాయ్గా సూర్య భాయ్ అని మీకు ఒక చాలా పెద్ద పేరే ఉంది. సో ఇప్పుడు మీకు రౌడీజం అలాంటివి ఏమైనా ఇష్టమా? ఎందుకు? శాంతియుతంగా ఉంటే చాలా ఇష్టం. అంటే మీకు ఇంత పెద్ద పేరు ఉంది, ఎక్కడ పోయినా అసలు గోల్డెన్ బాయ్, గోల్డెన్ హార్ట్ అని అంటున్నారు. ఈ మధ్య అయితే కత్తి అనేస్తున్నారు అసలు. గోల్డెన్ బాయ్, గోల్డెన్ హార్ట్, కత్తి మంచి పేర్లే కదా, దాంట్లో రౌడీజం ఏడుంది? లేదు. అదే ఇప్పుడు సూర్య అంటే ఎవరు గుర్తుపట్టట్లేరు. బేసిక్ గా చెప్పుకోవాలంటే కత్తి, గోల్డెన్ హార్ట్, గోల్డెన్ బాయ్ అంటేనే గుర్తుపడుతున్నారు. అట్లేం లేదండి. మరి నన్ను అయితే సూర్య అంటే ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. నా శత్రువులకు మాత్రం నేను సూర్య బాయ్నే, నన్ను ఇష్టపడే వాళ్ళకి మాత్రం నేను సూర్యనే. అండ్ నాతో ఎక్కువ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కత్తిని. ఢిల్లీ దాకా పోయినావా ఎప్పుడన్నా? దాటే పోయినా. అంటే ఇప్పుడు ఢిల్లీ దాకా మీ పేరుంది కాబట్టి ఢిల్లీలో కూడా మీ రిసీవింగ్ ఇట్లానే ఉంటదా? ఇక్కడ జరిగే మర్యాదలే అక్కడ జరుగుతాయా? యూకే లో కూడా ఉంటది. యూకే అంటే మీకు స్పెసిఫిక్ గా ఇప్పుడు మంచిగా రిసీవ్ చేసుకునేది యూకే అండ్ ఢిల్లీ అంటారు కదా? జోక్ పంచ్. జోక్ సీరియస్ గా. ఇప్పుడు మీకు మంచిగా రిసీవింగ్ ఉండేది అంటే ఢిల్లీ, యూకే. ఇంకా వేరే దగ్గర పోతే నైచల్ తానా అనేస్తారా? వేరే దగ్గర పోంగా మనం ఎక్కడ పోవాలి అక్కడే పోతాం. ఏమంటారు మరి? ఇప్పుడు ఒక యూకే, ఢిల్లీ రెండు వదిలేసి ఇప్పుడు మీరు లక్నోకి పోయినారు. నేను పోను. ఒకవేళ చెప్పలేము, మీకు కూడా టైం వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కి జైలుకి, ఒక మాట, అల్లు అర్జున్ కి జైలుకి పోయే పరిస్థితి ఎట్లా వచ్చిందో మీరు లక్నోకి పోయే పరిస్థితి వస్తుంది, అప్పుడు పోతారు. ఆ లక్నోలో కూడా నా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను వెళ్తున్నాను కానీ అక్కడ రెడీగా ఉంటారు. అంటే ఫోన్ల మీద అయిపోతుంది మొత్తం. ఫోన్ లోనే చెప్పేస్తారా నేను వస్తున్నా, నాకు ఇట్లా రిసీవింగ్ ఇవ్వాలని? నేను చెప్పను. నన్ను ఎవరైతే అక్కడ తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పేస్తారు. మీకు లైఫ్ లా చాలా గుర్తుండిపోయే సంఘటన అంటే ఏంటి అసలు? మీకు మంచి గుర్తుండిపోయే అసలు అంటే బాధాకరమైనది? మా అమ్మ చనిపోయినప్పుడు. అంటే మీ పర్సనల్ గా ఇట్లా లవ్ స్టోరీస్, బ్రేకప్ అలాంటివి ఏం లేవా? అన్నీ ఉంటాయి, ప్రతి మనిషికి అన్నీ ఉన్నాయి. లైఫ్ లో మంచి చూసాం, చెడు చూసాం, అన్ని చూసాం. ఇంకా చూడడానికి ఏం లేదు, శ్మశానం తప్ప. అది తప్ప ఇంక చూడడానికి ఏం లేదు. కష్టం చూసాం, నష్టం చూసాం, మంచితనం చూసాం, వెన్నుపోటు చూసాం, మిత్రద్రోహం చూసా, అంటే నమ్ముకున్న వాళ్ళు మోసం చేస్తూ చూసా, అన్నింటినీ చూసా. కోల్పోవడానికి ఇంకా ఏం లేదు నా దగ్గర, అన్నిటికీ సిద్ధం. సరే, అంటే మీకు నా మీద ఏమైనా కోపం ఉందా సూర్య? ఎందుకు కావేరి ఎలా అడుగుతున్నావు? నాకు అది ఇస్తారా? అంటే మీకు ఏమైనా నా మీద కోపం ఉంటే అది ఇయ్యరేమో అని, కోపం ఉందా అని అడిగిన. దేనికి కోపం మీది ఇది ఉంది కదా, అది ఇస్తారా కొంచెం? మీకేనా? అంటే ఒకసారి పెట్టుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా అని. పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తావు కదా? అంటే మీరు వెళ్ళేటప్పుడు ఇస్తా అనుకుంటా. అనుకుంటా ఏంది మీరు? మళ్ళీ నాకు రిపీట్ ఇస్తా అంటే ఇస్తా, లేకపోతే ఇస్తాను. రిపీట్ ఎందుకు? నాకెందుకండి, మీది నేను సంపాదించుకుంటాను. అల్లు అర్జున్ లా డెడికేషన్ అనేది ఉంది నాకు కూడా, కష్టపడతా. సర్లే, సంపాదించుకున్నప్పుడే మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం తగ్గేదే. సరే, సంపాదించుకున్నప్పుడే ఇలాంటి చేయించుకొని వేసుకోండి. అంటే ఇప్పుడు మీరు కోపంతో ఇస్తలేరా సూర్య గారు?
డెడికేషన్ ఉన్నోళ్ళు ఇప్పుడు మీకు ఎట్లా వేరే ఫ్యాన్స్ వాళ్ళ ఉన్నారు, దాని మీద, నాకు ఒక ఆ, మీ ఎట్లా ఫ్యాన్స్ వేరే ఉన్నారు, వాళ్ళ దాని నాకు మీద, నాకు ఒక ఆ, మీ అంత లక్షల మంది కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు అని ఉంటారు కదా, మళ్ళీ మా ఫ్యాన్స్ హట్ అవుతారు, అరే కావేరి అడిగితే సూర్య ఇయ్యలేడు అని. అచ్చా. మీది గోల్డెన్ హార్ట్ కదా సూర్య, ఆ, ఇయ్యొచ్చు కదా. మీకే అయితే ఇయ్యలేను, చూసి ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తానండి మళ్ళీ. సరే, ఎందుకు అట్లా దీని మీద పడ్డారు కన్ను? అంటే మీరు అప్పటి నుండి చెయ్యి ఇట్లా ఇట్లా అంటుంటే నాకు అన్నంత దాని మీద ఉంది. అవునా? అది చమకాయిస్తుంది కదా ఇట్లా, దాని మీదే పడింది నాకు అన్ను. సరే, ఓకే. అల్లు అర్జున్ అడగకపోయినావా, ఇప్పించేస్తాడు 2-3. అల్లు అర్జున్ ని ఎందుకులేండి, ఇక అల్లు అర్జున్ డెడికేషన్ ఉంది మాకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా. డెడికేషన్ ఉన్న వాళ్ళు ఇట్లా వేరే వాళ్ళది అడిగి తీసుకోరు, వాళ్ళే చేపించుకుంటారు. ఫస్ట్ టైం ఎంత ఉంటది సూర్య గారు ఇది, అంటే ఎన్ని తులాస్ ఉంటది? 22 తులాలు, అప్రాక్స్ 22. 22. నాకు ఇచ్చేయచ్చు కదా ఇది, నేను అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ ని కదా నేను. ఇప్పుడు నీకు ఇచ్చేయాలనా? అసలు ఎంత ఎట్లా ఎట్లా మోస్తారు ఇది మొత్తం, ఎంత హెవీ ఆ మెడలో, అవి కూడా ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తాను, ఇచ్చేస్తారా అంటావు? ఇచ్చేయచ్చు కదా, అంటే Dedication అందరికి మీరు ఉన్నావా? ఎన్నో హెల్ప్ చేస్తుంటారు కదా, నాకు ఒక్క హెల్ప్ చేయలేరా సూర్య గారు? చెమేం ఎత్తుకుంటలేవుగా నువ్వు? లేదు సూర్య గారు. మరి ఇంకెందుకు మరి, ఇదొక్కటి. ఎత్తుకుంటే చెప్పు, తీసుకొచ్చి రైసో లేకపోతే ఆయిల్ లేకపోతే మెడిసిన్ తీసుకొచ్చి ఇస్తా నేను. మంచి స్థాయిలో ఉన్నారు, ముందే మీరు రిచ్. రిచ్ అని ఏం చెప్పుకోలేం, ఎంత రిచ్ అయినా అచ్చి అనే తుమ్మాలి. సో గాయ్స్ ఇగోండి సూర్య బాయ్, ఇది మనం ఈరోజు ఏమంటారండి దీన్ని? కడం. కడం. కడం 22 తులాస్ ఉందంట. ఇది ఎంత అమౌంట్ ఉంటది ఇది? ఇది అమ్మేస్తే ఎంత వస్తుంది? ఒక 18 లక్షలు వస్తాయి ఇప్పుడు ఉన్న ప్రకారం. 18 లక్షలు అంటే నేను పెద్ద బిజినెస్ పెట్టుకోవచ్చు. పెద్ద బిజినెస్, ఇంకా నాకు ఈ జాబ్ యాంకరింగ్ అసలు అవసరమే లేదు కదా. 28 లక్షలు, సారీ 18 lakhs వస్తాయి. అయితే ఒకటి మెడలో కూడా వేసుకుంటా కదా సూర్య. ఏమొద్దు తల్లి, అది వేసుకున్న చాలు, అది తొందరగా బతికేస్తానా? నాకు ఇదే ఎక్కువ. నువ్వే అన్నావు కదా పెద్ద బిజినెస్ పెట్టుకోవచ్చు అని చెప్పి, ఏం బిజినెస్ పెడతావమ్మా? ఏదైనా మస్తు ఉన్నాయి. ఒక గుర్తు పెట్టుకో, ఎప్పుడైనా పుక్కట్లో వచ్చేది పుక్కట్లోనే వెళ్ళిపోతుంది, పోతది. కానీ కొంతమంది ఉంటారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కంపల్సరీ అది మన దగ్గరే ఉంటది. మందిని కొట్టి మందిని ముంచి ఒక దగ్గర అన్యాయంగా లాక్కొని వాడిని దూషించి అండ్ వాడిని ఏదో ఒక చేసి గుంజుకున్నది సొమ్ము ఎప్పుడు కూడా ఉండదు, అది ఆగదు. అయితే మీరు ఇవన్నీ కష్టపడే సంపాదించిండొచ్చు, ఇది ఒకటి కష్టపడలేరేమో మీరు, అందుకే ఇది నా దగ్గరకు వచ్చింది. అంతే అంటావా? నేను ఇస్తే మీ దగ్గరకు వచ్చింది, మీరు అడుక్కుంటేనే మీ దగ్గరకు వచ్చింది, మళ్ళీ మీరు నాకు ఇస్తా అంటేనే నేను మీకు ఇచ్చిన. ఒకటి అది నాకు కష్టపడిన సొమ్ము అయితే మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది. అది మీకు తెలుసు కాబట్టి మీరు అడుగుతున్నారు. నేను కష్టపడ్డా నాకు తెలుసు కాబట్టి. కష్టపడిన వాళ్ళు కొంచెం ఇంటర్వ్యూ అయ్యే వరకు పెట్టుకోవాలా? సరే పెట్టుకోండి. ఓకే అండి. సో గైస్ ఇంటర్వ్యూ అయ్యే వరకు ఏమో చూస్తా, ఒకవేళ తప్పించుకునేది ఉంటే 18 లక్షలు వస్తాయంట. సో చూద్దాం సూర్య గారు. సో ఇప్పుడు పాయింట్ కొద్దాం. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటంటే మోహన్ బాబు గారు అనండి, లేకపోతే ఆ మీడియా వాళ్ళని కొట్టినట్టే నీ ఆఫీస్ పక్కనే, వాళ్ళ ఇల్లు పక్కనే వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాడు. మాకు కూడా ఉంటాయి. ఏముంటాయి? ఆయన ఎందుకు కొడతాడు? మాకు ఏముంటాయి? మీకు ఏం కొట్టాడు? అల్లు అర్జున్ లా అనుకుంటున్నా, మోహన్ బాబు నేను సపోర్ట్ చేయను నేను. అచ్చా, ఎందుకు సపోర్ట్ చేయవు? సో ఓకే, ఇప్పుడు వాళ్ళ పెద్ద మనిషి కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వండి. పెద్ద మనిషి మోహన్ బాబు కాకుండా అల్లు అర్జున్ గారు అనలేనా? అల్లు అర్జున్ గారు అన్నారు. ఇది వేసుకున్నా కదా, ఇది వేసుకున్నందుకు కొంచెం టెన్షన్, చూడండి స్వెట్ వస్తుంది. సో మోహన్ బాబు గారు పెద్దోళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా మంచిది. ఓకే, ఇప్పటి నుండి ఇస్తాను గాయస్. సూర్య గారు నాకు ఇప్పుడు రెస్పెక్ట్ నేర్పించినారు, నాకు ఇన్ని రోజులు తెలియదు రెస్పెక్ట్ ఎట్లియాలో. సో నేను ఇప్పుడు నేర్చుకుంటాను. అండ్ ఐ ప్రామిస్ యూ సూర్య గారు, ఇది నా చేయికి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా, ఇప్పటి నుండి అందరికి రెస్పెక్ట్ ఇస్తా. అది మోహన్ బాబు గారు, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది అల్లు అర్జున్ గారిది, అది పబ్లిక్ విషయం కాబట్టి అది మనం మాట్లాడవచ్చు దాని గురించి. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మనకు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఒకరి ఫ్యామిలీలో ఏలు పెట్టి గెలకడం మీకు బాగా అలవాటా?
నా మీద ఎందుకు పడుతున్నారు సూర్య ఆహా గారు మీరు అడుగుతున్నారు కదా, అవి వదిలేయండి, ఆ టాపిక్స్ వదిలేయండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ లొల్లి, వాళ్ళ గొడవ మీరు మనకు సంబంధం లేదు. ఏమనుకుంటున్నారు? నేను చెప్తున్నాను కదా, అది వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూ, అది మనకు సంబంధం లేదు, దాని గురించి వద్దు. ఓకే, అది మొత్తం సంబంధం లేదు. నేను బీయింగ్ యాంకర్, మోహన్ బాబు గారు కూడా ఒక యాంకర్ ని, రంజిత్ గారిని కొట్టినారు. అదే అది ఏ నేను సమయంలో యాంకర్ కదా, ఫ్యామిలీ గురించి కాదు కదా నేను మాట్లాడేది. నేను యాంకర్ కాబట్టి నేను ఒక యాంకర్ గా యాంకర్ గురించే మాట్లాడుతున్నా. ఇది కూడా మాట్లాడొద్దా చెప్పండి చెప్పండి. ఇప్పుడు యాంకర్ ని కొట్టినారు, అది ఏమాత్రం కరెక్ట్? సరే, యాంకర్ ని కొట్టిండు, ఓకే. అక్కడ ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో, ఎలా ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందో ఏంటో నాకు తెలియదు. మీరు వెళ్ళి మీ యాంకర్ ని తెలుసుకొని ఏం జరిగింది తెలుసుకొని. మోహన్ బాబు గారు కొట్టినారు, మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి కూడా కలిసినారు కదా. అదే చెప్తున్నారు కదా, అది ఏ సందర్భంలో ఎలా జరిగిందో ఏంటో నాకు తెలియదు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, అంటే మీకు తెలియదా ఆ టాపిక్ గురించి? తెలుసు. ఆ యాంకర్ కొట్టే అది ఏదో అంటున్నారు కదా, అది ఏ సందర్భంలో ఏ సిచ్యువేషన్ లో ఎలా ఏం జరిగిందో నాకు క్లారిటీగా తెలియదు. వెళ్ళి మీరు తెలుసుకొని నాకు చెప్పండి, తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడతాను. ఓకే, నాకు ఎందుకులేండి సూర్య గారు, మీరు ప్రతిదానికి నాతో గొడవ పడుతున్నారు కానీ. నేనెందుకు గొడవ పడుతున్నా? ఇది ఇస్తానులేండి, దీని గురించే కదా. అచ్చా. సో సూర్య గారు, మీకు పాలాభిషేకాలు అవన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు మీకు అభిమానంతో జనాలు మొత్తం వచ్చి మీకు పాలాభిషేకం అలాంటివి చేస్తుంటారు, అని మీరు అసలు ఎవరికి భయపడరు. ఈవెన్ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని అయి ఉండి జస్ట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడేసరికి మీరు ఆర్గ్యుమెంట్ పెట్టేసుకున్నారు. సరే, నాది ఓకే, కానీ మీరు అసలు దేనికి భయపడరు? జరిగినా కూడా నేను తప్పు అని చెప్తా. తప్పు నాకు అనిపిస్తే తప్పు అని చెప్తా. వాడు ఎవడన్నా గాని నేను లెక్క చేయను, నేను అస్సలు భయపడను. ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, అండ్ ఒకని జోక్కుంటా ఉంటే భయపడాలి, ఒకని సొమ్ము తింటుంటే భయపడాలి. మన కష్టం మనం పడుకుంటూ, మన సొమ్ము మనం తినుకుంటూ, ఇప్పుడు మనం ఒక సమాజంలో ఉన్న తప్పు చేసే వ్యక్తిని మన రాజ్యాంగంలో కూడా ఉంది. మనం ఒక రాజ్యాంగంలో మనకు ఒక ఓటు హక్కు ఉంది కాబట్టి, మనం జనాల్లో ఉన్నాం కాబట్టి, ఒక జనంలో ఉన్న వ్యక్తిగా నేను తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నించే అధికారం నాకు ఉంటుంది కాబట్టి మాట్లాడా. నువ్వు మోహన్ బాబు గారి గురించి అడిగారు, నాకు అధికారం లేదు, ఫ్యామిలీ ఇష్యూని మాట్లాడను, నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, అంతే. అలా భయం ఎందుకు దానికి? నిజం మాట్లాడడానికి భయం ఎందుకు? అయితే మీరు దేనికి భయపడరు? తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయని వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయలేవు అసలు నువ్వు ఎప్పుడు? ఎందుకు చేయలేరు? తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. నేను తప్పు చేయలేను అంటే అదే అట్లా ఏదో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసి ఉంటాం. తప్పులు చేయలే అని నేను చెప్పట్లే, తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటాము. ఇంకొకసారి ఆ తప్పు కాకుండా చూసుకుంటాం. ఓకే, మీకు ఇప్పుడు ఇంత పెద్ద పేరుంది కాబట్టి మీకు చాలా మందితో థ్రెట్స్ అనేటివి ఉంటాయి, మిమ్మల్ని చంపడానికి చాలా ప్లానింగ్లు ఉంటాయి కదా. సో ఇప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చినా కూడా ఐ డోంట్ కేర్. అంటే అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఏం భయపడరా? ఎందుకు? అప్పుడు కూడా మీ దగ్గర ఉన్నది ఒకటే ప్రాణం, పోయేది ఉంటే ఎప్పుడైనా పోతుంది. మనం ఎంత పట్టుకున్నా, ఎంత లాగినా, ఎంత చేసినా కూడా ఉండదు. పోయేటోళ్ళు పోతారు. ఆ రోజు అక్కడ మనకు రాసి పెట్టి ఉందంటే పోయేది ఉంటే వెళ్ళిపోతాం, దానికి భయం ఎందుకు? మనకు రాసి పెట్టి లేదనుకో, ఎంత మంది ఎన్ని గణితులు ఎత్తేసినా, ఎంత మంది ఎన్ని కొట్టినా కూడా మనం సావం. అదే, మీరు అసలు ఎవరిని ఐ డోంట్ కేర్, మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా అని ఐ డోంట్ కేర్, రోడ్ల మీద కుక్కలు మొరుగుతూనే ఉంటాయి అన్నట్టు మీరు అసలు ఎవరిని పట్టించుకోరు. పట్టించుకోకుండా మీరు చేసే సహాయం అనేది మీరు చేస్తుంటారు. నేను చేస్తూనే పోతుంటా. మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. అండ్ నేను ఏమైనా తప్పు చేస్తే నేను దానికి భయపడాలి. తప్పు చేయనంత వరకు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, జనరల్ గా ఇప్పుడు మీకు ఎవరైతే ఫాల్స్ మీ మీద ఎవరైతే ఫాల్స్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేస్తారంట కదా, పోనీ లేవాలేదో. అవునవును, ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి, చేస్తారు. దాని తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది కదా, అరే మేము ఇంత ఫాల్స్ చేసినా సరే అన్న మా కోసం ఇది చేశారని చెప్పి వాడు మారిపోతాడు కదా. సరిపోదు, వాడిని మార్చిన వాళ్ళం అవుతాం. కోపంతో ఏం చేయలేం మనం, కోపంతో ఏం కాదు. ఏదన్నా సరే అరిస్తే ఏది రాదు, ప్రేమతో పిలిస్తే ఏదైనా వస్తుంది. గొడవ పడితే ఏం రాదు, కూర్చొని పరిష్కరించుకుంటే అన్నీ అవుతాయి. ఒకప్పుడు నేను కూడా కొట్లాటలని అవని ఇవన్నీ చాలా చేస్తాను. ఇప్పుడు నాకు కొట్లాడేంత టైము లేదు, ఆర్గ్యుమెంట్ చేసేంత సమయము లేదు. ఏది ఉన్నా సరే కూర్చొని పరిష్కరించుకోవాలి. లాస్ట్ దాకా కూడా కూర్చొని మాట్లాడడానికే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పోతుంటాం, ఎవడో ఏదో అంటే సర్రా భయ్ నువ్వే గొప్పను అంటే అయిపోయా, అక్కడతోనే అయిపోద్ది. వెళ్ళి చిన్న పిల్లల లెక్క మనం కొట్లాడి ఇట్లాడడం అన్ని వేస్ట్.
కొట్లాటలు వద్దు. నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి ఏ అలవాట్లకు బానిస కావద్దు, అమ్మాయికి బానిస కావద్దు. మనము తల్లిదండ్రిని సరిగా చూసుకొని, అండ్ మనల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయి వేరే ఇంటి నుంచి అన్నిటిని వదులుకొని ఇక్కడికి వస్తుంది. అండ్ ఇద్దరి లైఫ్ లో అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు డైవర్స్ కేసులు చాలా ఎక్కువైనాయి. అడ్జస్ట్మెంట్ లేకపోతే డైవర్స్లే అవుతాయి. అండ్ మన ఏ ఇద్దరైతే ఉంటారో ఆ ఇద్దరి విషయాలు వేరే వాళ్ళకి చెప్పొద్దు. ఇద్దరి మధ్యన ఉండాలి. అది మూడో వ్యక్తికి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతాయో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఈ గంజాయిలని, సిగరెట్లని, ఈ మందని, అదని అంతా వేస్ట్ అన్న. మంచిగా మనం ఏదో పని చేసామా, మన దగ్గరికి మనం ఉన్నామా, వేరే వాళ్ళ మీద విమర్శలు మనకొద్దు, వేరే వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ మనకొద్దు. మన బతుకు మనం బతికి ఉన్న రోజులు ఎవరికి హాని చేయకుండా వెళ్ళిపోదాం. బస్ ఇదే చెప్తా నేను. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు ఇట్లనే పేదవాళ్ళు, పువర్ పీపుల్ ఎవరైనా ఏమైనా ఉంటే నేను మీకు చెప్తే మీరు వాళ్ళని ఆదుకుంటారా? ఓకే. డెఫినెట్లీ. సో నేను కూడా అంటే రోడ్ల పైన చూస్తూనే ఉంటాం కదా, పువర్ పీపుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే నేను సూర్య గారికి చెప్తాను. చెప్పండి. సో వాళ్ళు హెల్ప్ చేస్తానైతే నాకు ఇప్పుడు చెప్పినారు. సో ఇదండి ఈరోజు మనం గ్రేట్ పర్సనాలిటీ అయిన సూర్యాబాయితో మనం ఇంతసేపు డిస్కషన్ చేసినాం. ఆయన మాట్లాడిన దాంట్లో నాకైతే ఏది నెగిటివ్ అయితే అనిపించలేదు. అండ్ అల్లు అర్జున్ టాపిక్ మీద కొంచెం ఇద్దరం ఆర్గ్యుమెంట్ చేసినాము. సో దాని గురించి కొంచెం లైట్ తీసుకోండి. అండ్ సూర్య గారు ఇప్పుడు ఆయన ఫౌండేషన్ ఒకటి, ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్, ఆయన ఫౌండర్ అన్నమాట. సో మీకు కూడా ఎవరైనా ఇట్లా పువర్ పీపుల్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే మీరు కూడా సూర్య గారిని కాంటాక్ట్ అయితే ఆయన వాళ్ళకి తగిన సహాయం చేస్తారు. సో అండ్ సూర్య గారు మీరు కూడా ఇంకా చాలా 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 పేరు రావాలి మీకు. అండ్ మీరు అండ్ ఆబ్వియస్లీ ఇంకా అందరికి చాలా మంచి పేరు ఉంది. అండ్ అందరికి తెలుసు సూర్య గారు అంటే గుర్తుపడతారు. కత్తి, ఈ మధ్య అయితే కత్తి అంటే గుర్తుపడుతున్నారు ఆయనని. సో నేను చెప్పేది ఏంటంటే ఏమైనా హెల్ప్ కావాలంటే సూర్య గారిని కాంటాక్ట్ అయితే ఆయన అయితే హెల్ప్ కంపల్సరీ చేస్తారు. ఆయన ఇప్పుడు మాట ఇచ్చినారు మనకి మీడియా ముందు. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. వాల్యుబుల్ నా కలం కూడా ఇచ్చేయండి. ఓకే. ఓకే.